ప్రియమైన వారులారా, ప్రవీణ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చదువుతున్నాము. ఇక్కడ చూసినట్లయితే 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగినవారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపైనాడు. ప్రేమ ఎందు నిలిచిండువాడు దేవుని ఎందు నిలిచున్నాడు. దేవుడు వాని ఎందు నిలిచున్నాడు. దేవుడు వాని ఎందు నిలిచున్నాడు అంటే గాడ్ ఈజ్ ఇన్ హిమ్ ఆర్ గాడ్ ఈజ్ ఇన్ అస్. దేవుడు మనలో నిలిచేవాడుకుంటున్నాడు. ఎట్లాగా ఆయన ప్రేమ మనం కలిగినట్లయితే, ఆయన యొక్క ప్రేమను మన యొక్క జీవితాల్లో కలిగినట్లయితే దాని యొక్క దాని ప్రూఫ్ ఏంటంటే, రుజువు ఏంటంటే దేవుడు మన హృదయంలో నివసించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు ఏ విధంగా మన హృదయంలో నివసించేవాడుగా ఉంటున్నాడు అనేటి అదే ఈ యొక్క వాక్య భాగం మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం ఏమంటాడు ఇక్కడ? నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వసించువాడును చేయను, మరి వాటికంటే గొప్పవి అతడు చేయను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎందుకంటే మీరు నా నామను దేని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచబడినట్లు దాన్ని చేయను. కాబట్టి తండ్రి దాన్ని చేయను. మీలో నివసించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మనలో నివసించేవాడుకుంటున్నాడు. దేవుడు తనక పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసించేవాడుకుంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభు మన యొక్క జీవితాల్లో మన యొక్క ఆత్మలో నివసించేవాడు. అందుకొరకే ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో మీ శరీరము దేవుని ఆలయం ఉంటుందనియు దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి ఆయన ఆలయముగా మన యొక్క శరీరము ఉంటుంది. కాబట్టి ఆయన మనం ఎరుగవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం చూస్తున్నాం. అట్లాగే 17వ అధ్యాయంలో ఏమంటాడంటే, అది యోహాను సువార్త చాప్టర్ 17 17వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ 23వ వచనంలో, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణముగా చేయబడి ఏకముగా ఉన్నందుకు నీవు నన్ను పంపితేని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించబడిన వారి మహిమ ఇచ్చితిని. కాబట్టి ఏమంటున్నట్టయితే, నా యందు నీ యందు నేను ఎట్లుకుంటున్నావు తండ్రి, అట్లాగే నా యందు వారు నిలిచి ఉంటున్నారు. కాబట్టి నేను ఏర్పరచుకునే వారు ఏమంటున్నారు? నా యందు నిలిచిన వారుగా ఉంటున్నారు అనే కార్యాన్ని మనకు జ్ఞాపకం చేసేవాడు ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని విశ్వసించినామో, యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యాన్ని మనకు హృదయంలో స్వీకరించామో, ఆయన మన హృదయంలోనికి వచ్చేవాడు ఉంటున్నాడు. ఆయన సువార్తను విని మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ అంటే ముద్రను మనలో వేసేవాడు ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసించేవాడు ఉంటున్నాడు. కాబట్టి మన యందున్న దేవుడు. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? ఒక సాక్ష్యంగా చెప్తుంటున్నాడు. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే గలతీయులకు 2:20లో క్రీస్తు ఎట్లా ఉంటున్నట్ట చూడండి. 2 అధ్యాయం 20 వచనంలో మనకు వచ్చింది, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడినాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. కాబట్టి జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు అనేటువంటి భావము ఎంతో క్లియర్గా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మన జీవితాల్లో మన యొక్క జీవితాల్లో అయినా మన యొక్క హృదయములో, మన యొక్క ఆత్మలో, మన యొక్క నడకలో, మన యొక్క అలవాట్లలో అన్నింటిలో కూడా క్రీస్తు జీవించున్నాడు. దేవుడు మనలో ఉంటున్నాడు అనేట్టు కారం. అందుకొరకే కొలసీలకు రాసేటప్పుడు ఏమంటాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. అన్ని జనుల్లో ఈ మర్మము మహిమా ఐశ్వర్యమును బట్టి ఎట్టిదో అనగా క్రీస్తు మీ యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఆ మర్మమును ఇప్పుడు బయలుపరచును. కాబట్టి దేవుడు మనలో ఉంటున్నాడు అనేటువంటిది ఒక మర్మం. అది ఇట్స్ ఎ మిస్టరీ. ఎట్లాగా దేవుడు మహాకాశములు కలిగజేసిన దేవుడు, ఆకాశం నాకు సింహాసనం, భూమి నా పాదపీఠం చెప్పిన దేవుడు మనలో ఎట్లా నివసిస్తాడు అంటే ఇది ఒక మర్మం అంటాడు. ఇట్స్ ఎ మిస్టరీ. కాబట్టి మర్మాన్ని ఛేదించడానికి కొరకే సువార్త ప్రకటించబడుతున్నది. ఎందుకంటే క్రీస్తు మనలో నివసిస్తున్నాడు, క్రీస్తు మహిమా నిరీక్షణ ఉంటున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి ఆయన
మనలో నివసించేవాడుకుంటున్నాడు. రెండవదిగా మనం చూస్తున్నామంటే మరి మొదటిగా మనం చూసిన కార్యము గాడినస్, దేవుడు మనలో ఉన్న దేవుడు. రెండవదిగా రోమీయులకు 8:31 ప్రకారం ఏమంటాడంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధెవడు. దేవుడు మన పక్షముగా ఉండగా, గాడ్ ఈజ్ ఫర్ అస్. దేవుడు మన పక్షముగా ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు మాత్రమే కాదు, ఆయన మన పక్షముగా ఉండేటువంటి దేవుడు ఉంటున్నాడు. అంటే అన్ని సందర్భాల్లో మన పక్షముగా ఉంటున్నాడు. అందుకొరకు ఈ కీర్తనకర్త చాలా మరి వివరంగా రాస్తాడనమాట. అనేక కీర్తనలు మనం గమనించినట్లయితే 118వ కీర్తన 118వ కీర్తన 6వ వచనంలో కీర్తనకర్త ఏమంటున్నాడంటే 6వ వచనంలో యెహోవా నా పక్షమునున్నాడు కనుక నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. కాబట్టి మరి నాకు సహకారి అయినటువంటి దేవుడు కదా. కాబట్టి మరి నాకు సహకారి అయిన దేవుడు నా పక్షకుంటున్నాడు. కాబట్టి నేను దేనికి భయపడతాను, దేనికి భయపడను. కాబట్టి ప్రేమను వాళ్ళారా, మనం ఆయన విశ్వసించినప్పుడు ఆయన మనలో మాత్రం కూడా మన పక్షం ఉంటాడు. మన విరోధులు మనతో పోరాడినప్పుడు, సమస్యలు మనకు వచ్చినప్పుడు, మరి చూసినట్లయితే కార్యములు మనల్ని వణికించినప్పుడు అప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి కార్యం జరిగించేవాడుకుంటున్నాడు. అన్ని విషయాల్లో ఏ విధంగా మనల్ని సిగ్గుపడనీయకుండా మనల్ని విడవక ఎడబాయక ఆయన కాపాడేవాడుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నాకు ఒక ధైర్యం ఉందంటే అంటాడు కదా. నేను యెహోవా నా పక్షం ఉంటున్నాడు కాబట్టి నేను భయపడను. కాబట్టి మనకుండే ధైర్యం అయితే ఈ లోకంలో ఆయన మన పక్షముగా ఉండేవాడుకుంటున్నాడు అనేటువంటి కార్యం. అట్లాగే మనం చూస్తున్నాము మరి కీర్తనలు 3వ అధ్యాయంలో కూడా 3వ అధ్యాయం కీర్తనలు కూడా ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడు, నేను పండుకొని నిద్రపోయి లేచినను 10,000 మంది నా మీద దండెత్తినను నాకు ఏ కీడు అపాయం రాదు, ఎందుకంటే ఆయన నాతో కూడా ఉంటున్నాడు. కాబట్టి ఎంత ధైర్యం ఇది ధైర్యం కలిగిన మాట కదా. ఎంతో మరి కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం కలిగినప్పుడే మనం ఈ మాట చెప్పగలం. నేను మరి 10,000 మంది శత్రువులు నా చుట్టూ వచ్చినప్పుడు నన్ను ఏం చేయలేరు. కారణం ఏంటంటే నా దేవుడు నా పక్షం ఉంటాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇట్లా చెప్పాలంటే మనకు ఆత్మీయమైన అనుభవం కావాలా. ఆయన్ను బహుగా మనం ఎరిగిన వాళ్ళం ఉండాలి, దేవుని యొక్క కార్యమును ఎరిగిన వాళ్ళం ఉండాలి, దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళం ఉండాలి, దేవుని వాక్యం అభ్యసించే వాళ్ళం ఉండాలి, దేవుని పక్షంగా మనం నిలిచిన వాళ్ళం ఉండాలి, ఆయన సత్యములు, ఆయన వాక్యములు, ఆయన మార్గములు, ఆయనకి జీవములు మనం నిలిచిన వాళ్ళం ఉండాలి. అప్పుడే అటువంటి ధైర్యం మనకు వస్తుందన్నమాట. కాబట్టి అక్కడ మరి 20వ అధ్యాయంలో కూడా కీర్తనలు 20వ కీర్తనలో కూడా కీర్తనకర్త ఏమంటాడు, 20వ కీర్తన చూసినట్లయితే 7వ వచనం, 20వ కీర్తన 7వ వచనంలో ఒక కాటం ఏంటంటే రైట్, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. కాబట్టి కొంతమంది బోస్టింగ్ ఎట్లాగా నేను నాకు అటువంటి సహాయం ఉంది, ఇటువంటి సహాయం ఉంది అని బోస్టింగ్ చెప్పుకోవచ్చు. అయితే ఆయన బిడ్డలు ఏంటి, మనం ఏ గొప్ప చెప్పుకోగలం, దేవుడు నాకు సహాయం కొట్టున్నాడు కదా. మనకైతే దేవుడు యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అంటాడు. వారు మరి కలిగి ఉన్నటువంటి ఒక విశ్వాసం ఏ లోకమైనట్టు ఐశ్వర్యం మీదనో సంపద మీదనో బలం మీదనో కలిగి ఉంటుంది. అది ఒక దినం వారు కృంగజేసేదిగా ఉంటుంది, పడిపోయేట్టుకుంటున్నారు. బట్ దేవుని మీద నమ్మకం ఉంచిన వారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటుంది అంటారు. కొండ ప్రకరించబడుతుందా, కొండ తరలించబడుతుందా, లేదు కదా. అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. మనకు ఆయనందు విశ్వాసం వచ్చిన వారు మరి ఆయన వారి పశ్యంగా ఉంటాడు. అట్లాగే 46వ అధ్యాయము కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమని ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో కదా. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించి నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. కాబట్టి మనం భయపడము అంటే అనేక భయభీతికరమైన కార్యాలు ఏర్పడినప్పటికి కూడాను, అటువంటి సందర్భాలు ఏర్పడినప్పటికి కూడాను మనం భయపడము అంటే కారణం ఏంటి అంటున్నాడంటే దేవుడు మనకు ఆశ్రయం ఉంటున్నాడు. ఆయన మనకు ఆశ్రయం ఉంటున్నాడు, మనకు దుర్గంగా ఉంటున్నాడు. దుర్గం అంటే కోట, ఫోర్ట్. కాబట్టి మన చుట్టూ మరి బలమైన కోటగా ఉంటున్నాడు. కాబట్టి ఏ కార్యములు కూడా మనల్ని కదిలించలేవు. అది కొరకే ఏమంటాడంటే మనం భయపడము. కాబట్టి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే మరి దేవుడు మనకు పక్షంగా ఉంటున్నాడు అని కార్యం చూసినట్లయితే, భూమి మార్పు నొందిను కదా, అనేక మార్పులు నొందుతుంటుంది భూమి చూసినట్లయితే.
అనేక కార్యాలు జరుగుతుంటున్నాయి మన చుట్టూ. అయినప్పటికీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకొరకే యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో నా రక్షణ కారణభూతుడైన దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకుందును. యెహోవా యెహోవాయే నాకు బలము, నా కీర్తనకాస్పదము. కాబట్టి నా బలమైనటు దేవుడు ఆయనే. కాబట్టి నేను ఆయన్ను మాత్రమే నమ్ముకుంటాను, ఎందుకంటే ఆయన నా బలం. అందుకొరకే మరి దేవుడు ఏం చెప్తుంటున్నాడు, ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ముందు ఎర్ర సముద్రము, వెనుక చూస్తే ఫరో సైన్యం వెంటాడుతుంది. రెండింటి మధ్యలో చిక్కుపడి ఉంటున్నారు. అప్పుడు ఏం చేస్తాం ప్రభు అని వారు విలపించినారు. అప్పుడు వెంటనే భయపడవద్దు, నేను ముందుకు పండిట్టున్నాడు, వారితో యుద్ధం చేయవడం నేను అంటాడు, మీరు ఊరక నిలిచుండి చూడు అంటాడు. కాబట్టి ఎంత గొప్ప ధైర్యం. కాబట్టి మనం కూడా అనేక సందర్భాల్లో మనకు శత్రువులైన వారు, మన మీద నిందలు మోపేవారు, అపవాదులు మోపేవారు, మనల్ని కష్టాల్లో ముంచాలని చూసేవారు, మన చుట్టూ ఎట్లయినా వీని కృంగదీయాలా, ఎందుకంటే ఏదో యేసుక్రీస్తుని గొప్పగా చెప్పుకుంటున్నాడు, వీనికి అవమానం కలిగేయాలని మరి ఎవరైతే ప్లాన్ వేస్తారో అటువంటి వారికి ఆ ప్లాన్లు, అటువంటి ప్రణాళికలు దేవుడు నెరవేరనీయడు. బాగా ధైర్యంగా చెప్తుంటున్నాడు, దేవుడు నెరవేరనీయడు. ఆయన మన పక్షంగా ఉంటున్నాడు కాబట్టి అది నెరవేరదు. కావున ఆయన మన పక్షముగా ఉండేటువంటి దేవుడిగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం మనం ఇక్కడ చూస్తుంటున్నాం అన్నమాట. మూడవదిగా మనం చూస్తున్నాము, ఆయన మన పక్షముగా ఉండేవాడు మాత్రం కాకుండా ఆయన మనతో కూడా ఉంటున్నాడు. మనతో కూడా ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి? మనతో కూడా ఉంటున్నాడు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనకు భద్రతగా ఉంటున్నాడు. కుడి ఎడమల ముందు వెనకల ఆయన యొక్క సన్నిధి ఆవరించేదిగా ఉంటాయి. కాబట్టి ఈ అర్థం ఇచ్చేటట్టుగానే మరి ఇది యేసుక్రీస్తు ప్రభువుకు ఒక పేరు ఉంది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, అతనికి ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అంటే ఆ మాటకు అర్థము ఏమంటున్నారు ఇక్కడ? ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమైన దేవుడు మనకు తోడు. సో గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు తోడుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనలో ఉండేవాడుకుంటున్నాడు. రెండవది మన పశ్చిమ ఉండేవాడుకుంటున్నాడు. మూడవదిగా ఆయన ఏం చేస్తాడు? మనతో కూడా ఉండేవాడుకుంటున్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ విత్ అస్ ఎప్పుడు, అన్ని సందర్భాల్లో. కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాలు మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయంలో ఆయన యాకోబుతో చెప్తున్నాడు, నీవు వెళ్ళు స్థలమందు నీకు నేను తోడైందును, నిన్ను క్షేమగా తిరిగి నీ తండ్రింటికి తీసుకుని వస్తానంటున్నాడు. యాకోబు చూసినట్లయితే భయంతో భీతితో తన యొక్క సహోదరుని ఎదుటి నుంచి ఇంటి నుంచి పరిగెత్తిపోతుంటున్నాడు. అప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షమై రాత్రిశమన అక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు భయపడకుము అంటున్నాడు. ఇదిగో నేను నీకు తోడైందును అంటాడు. 28వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే దేవుడు ప్రత్యక్షం ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకు తోడైందును, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. చూడు ఎంత గొప్ప. అట్లాగే చూసినట్లయితే ఈ యొక్క నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడి, మళ్ళీ 21వ వచనంలో ఉంటుంది కదా, నీకు క్షేమం వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి వెలుచున్న దేశ మార్గం తనను కాపాడినాడెలా అంటున్నాడు. అట్లాగే ఆయన కాపాడినాడు. యాకోబును మరి దూరదేశానికి తీసుకువెళ్ళి అక్కడ మరి చూసినట్లయితే దేవుడు తన హస్తముతో భద్రపరిచి తన్ను ఆశీర్వదించినాడు. అక్కడ బిడ్డలను ఇచ్చినాడు, సంతానం ఇచ్చినాడు, సంపాదన ఇచ్చినాడు, ఆస్తిని ఇచ్చినాడు, అన్నీ కూడా ఇచ్చి మరి ఐశ్వర్యవంతుడిగా తిరిగి తండ్రి ఇంటికి తీసుకుని వస్తాడు. అట్లాగా దేవుడు తోడుకున్నట్లయితే ఆయన కార్యము నెరవేర్చేవాడుకుంటున్నాడు. మన పక్షముగా ఉన్నట్లయితే. అందుకే కదా నిర్గమకాండంలో కూడా ఇక్కడ మోషే దగ్గర ఏం చెప్తాడంటే, నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం, 33వ అధ్యాయం 14వ వచనంలో గమనించినట్లయితే మోషేతో చెప్తున్నాడు ఆయన కదా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేయుదును అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని పోవద్దు అంటున్నాడు. కాబట్టి ప్రభువా నీ సన్నిధి మాకు అవసరం, నీ సన్నిధి లేకుండా మేము ముందుకు పోం. కాబట్టి నీ సన్నిధి మాకు అవసరము అనేటువంటి కార్యం. అంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధి మనకు అవసరము అంటే అర్థం ఏంటంటే ఆయన మనతో కూడా వచ్చేవాడు. కాబట్టి మోషేతో కూడా ఆయన వచ్చినాడు. ఎట్లా వెళ్ళాడు? ఇశ్రాయేలుతో కూడా ఎట్లా ప్రయాణం చేశాడంటే, పగలు మేఘస్తంభం ద్వారాను, రాత్రి అగ్నిస్తంభం ద్వారాను దేవుడు వారి వెంట వారు వెలు స్థలం అంతట్లో కూడా తోడుగా వచ్చినాడు. అంటే పగలు ప్రొటెక్షను, రాత్రి వెలుగు భద్రత.
కాబట్టి ఆయన నమ్మిన బిడ్డల పక్షంగా ఆయన ఎట్లా ఉంటాడు? వెలుగుగా ఉంటున్నాడు, అక్కడ మేఘముగా ఉంటున్నాడు, అక్కడ మరి నడిపించేవాడు ఉంటున్నాడు. మరి మోషతో ఏమంటే నీకు తోడుగా ఉండి వెళ్ళు ప్రతి స్థలమనందు. కాబట్టి అది అరణ్యమే కానీ, అది కష్టమే కానీ, అది దుఃఖమే కానీ, అది వ్యాధియే కానీ, అది బాధయే కానీ, ఏదైనప్పటికీ కూడాను నేను నీకు తోడుగా ఉందను. ఎంత ధైర్యం కారణం! ఆయన మనతో కూడా ఉండేటువంటి వాడుకుంటున్నాడు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. అట్లాగే మనం గమనించినట్లయితే చూడండి, మరి ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయంలో కూడా చూస్తుంటున్నాము. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో మొదటి వచనం ఏమంటాడంటే ఇక్కడ, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఇశ్రాయేల్కి చెప్తాడు మాట మోషే ద్వారా. మీకంటే అధిక శక్తి కలిగినటువంటి అధిక సైన్యం కలిగినట్టు మరి శత్రువుని చూసి నువ్వు భయపడవద్దు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన ఈ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ రథాలు చూసి వాళ్ళ సైన్యం చూసి నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఆయన మనకు రథము రౌతులు అంతా ఆయనే ఉంటున్నాడు. ఆయన సన్నిధానంలో ఏ శక్తి కూడా నిలవదు. కాబట్టి నేను నీకు తోడుగా ఉంటున్నా అంటాడు. ఆ విధంగా నడిపించి ఆయన యొక్క మరి కృప ద్వారా వారిని వాగ్దాన దేశానికి నడిపించినాడు. అది మనం చూసేది. కాబట్టి ఆయన ఏం చేస్తుంటే మన యొక్క పోరాటములన్నింటిలో ఆయన మనకు తోడుగా ఉండి దేవుడు ఉంటున్నాడు. మన యొక్క పోరాటములన్నింటిలో ఆయన తోడుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాకుండా మన యొక్క మరి శ్రమల్లో లేక చిక్కుల్లో లేక ఇబ్బందుల్లో లేకపోతే మన ట్రయల్స్ అంటే మన యొక్క శోధనల్లో ఆయన మనకు తోడుగా ఉండేవాడు ఉంటున్నాడు. అందుకొరకు ఏమంటాడంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, అయితే యాకోబు నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలుని నిర్మించినవాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు జలములలో బడి దాటినప్పుడు నీకు తోడైందును. ఒకటి. రెండవది, నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. 3, అగ్ని మధ్యన నడిచినవి కాలిపోవు. కాబట్టి చూసినట్లయితే జలములలో పడి దాటినప్పుడు వరదల్లో పోయినప్పటికి కూడా, వరద వంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా నిన్ను నేను కాపాడుతాను, నేను తోడై ఉంటాను. ఎంత గొప్ప ఆశ! కాబట్టి మన జీవిత మరి కార్యాల్లో, శ్రమల్లో, ట్రయల్స్లో, పరీక్షల్లో ఆయన మనకు అగ్ని వంటి శ్రమలైనా, వరదల వంటి శ్రమలైనా, మరి మనం ముంచేటువంటి తుఫాను వంటి కార్యములైనా కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనకు తోడుగా ఉండి ఇమ్మానుయేలు దేవుడైన ఆయన మనకు ఇమ్మానుయేలు దేవుడిగా ఉంటున్నాడు అనేటి కార్యం చూస్తాము. అట్లాగే మరి మత్తయి సువార్తలో ఏమంటాడంటే ఎంతవరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు అంటే చూడండి 28, మత్తయి సువార్త 28:20, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటిని గైకొనవాళ్ళని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను. కాబట్టి దేవుడు ఎంతవరకు అట్లా తోడుకుంటాడు? యుగ సమాప్తి వరకు, సదాకాలము, టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లాస్ట్ బ్రీత్. ఈ లోకంలో నువ్వు మరి ఆఖరి శ్వాస వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన అబద్ధమాడనేరని దేవుడు, ఆయన మరి లేని ఉన్నట్లుగా పిలిచేటువంటి శక్తివంతుడైన దేవుడు, మరి అనిత్యములంటే వారికి నిత్యమైన వాదంగా దాన్ని మార్చే దేవుడు, జీవము లేని వాటిని జీవం కలుగజేసే దేవుడు. కాబట్టి ఏమంటున్నాడంటే నేను ఎట్టంటున్నాడే చూసినట్లయితే మరి నాకు సర్వాధికారం ఉంటుంది అంటాడు. కాబట్టి నేను నీకు చెప్పే కార్యం ఏంటంటే యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఆయన మనతో కూడా ఉండేటువంటి దేవుడు. మొట్టమొదటి మనం ఏం చూసాము? ఆయన ప్రేమ మనలో నిలిచింటుంది కాబట్టి ఆయన మనలో ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనలో ఉండేటువంటి దేవుడు, గాడ్ ఇన్ us. రెండోది మనం చూసామని ఇమ్మానుయేలు దేవుడు అంటే మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు అనేటువంటి కార్యం మనం చూస్తూ ఏం గమనించినామంటే రెండవదిగా గాడ్ ఫర్ us, ఆయన మనకు ఇమ్మానుయేలు దేవుడిని మనం చూస్తుంటున్నాము. అంటే అన్ని సందర్భాల్లో మన పిల్గ్రిమేజ్, మన యొక్క ప్రయాణంలో తోడుకుంటాడు, మన యొక్క శ్రమల్లో తోడుకుంటాడు, మన కష్టాల్లో తోడుకుంటాడు, యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటాడు ఇమ్మానుయేలు దేవుడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన మన పక్షముగా ఉంటాడు. మన పక్షముగా ఉండి మన యుద్ధములు ఆయన చేసేవాడు ఉంటున్నాడు, మన పోరాటములు ఆయన చేసేవాడు ఉంటాడు, మన యొక్క శ్రమలు కష్టాలు ఆయన స్వీకరించేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన గురించి ఏం చూస్తున్నామంటే మనము మరి ఆయన మన పక్షముగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరండి విరోధి? లోకములో మరణమైనను, దుఃఖమైనను, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, ఖడ్గమైనను ఏది క్రీస్తు ప్రేమ నుంచి మనం ఎడబాపదు అనేటువంటి కార్యాన్ని
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి, ఈ యొక్క బైబిల్ పఠనం ద్వారా నేర్చుకోవాల్సిన కార్యం ఏంటంటే, మరి విశ్వసించవలసిన కార్యం అంటే, దేవుడు మన పక్షం ఎప్పుడైతే మనం మన యొక్క జీవితాలను ఆయనకు అప్పగించుకుంటామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సొంత రక్షకునిగా మన జీవితం స్వీకరిస్తామో, మన యొక్క పాపల కొరకే పశ్చాత్తాపడి ఆయన కృపను వేడుకుంటామో, అప్పుడు ఆయన మన పాపను మన్నించి మనకు రక్షణనిచ్చి ఆయన ఏం చేస్తాడు? ఆయన మనలో ఉండే దేవుడు ఉంటాడు. ఆయన మన పశ్చిమగా ఉండే దేవుడు ఉంటాడు. ఆయన మనతో ఉండే దేవుడు ఉండి సదాకాలం యుగ సమాప్తి వరకు, లేక మన యొక్క జీవిత సమాప్తి వరకు మరి ఆయన మనతో కూడా ఉంటాడు. కాబట్టి ఈ దేవుడు సదాకాలం మనతో కూడా మరణ పర్యంతరం అంటున్నాడు 48 కీర్తన మనం చూస్తుంటే. ఈ దేవుడు సదాకాలం మరణ పర్యంతరం మనతో కూడా ఉండేటువంటి దేవుడు. కాబట్టి అటువంటి దేవునికి స్తోత్రం చెల్లించి ఆ విధంగా మన ధైర్యం మిగిలిన వారు లోకంలో జీవించాలి.